కాలం మారుతుంది, సమాజం మారుతుంది, జనాల ఆలోచన విధానం కూడా మారుతుంది. ఒకప్పుడు పేరెంట్స్ వీడెలాగ బ్రతుకుతాడో అని భయపడేవాళ్ళు. ఎలాగో అలా బ్రతికేస్తాడులే అనే దగ్గర నుంచి ఎలాగైనా బ్రతికేయొచ్చు అనే రోజుల్లోకొచ్చాం. ప్రతి ఒక్క చిన్న ఐడియాను కూడా ఒక బిజినెస్ లాగా కన్వర్ట్ చేసి ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో రీసెంట్‌గా పోలీస్ వారోత్సవాల సందర్భంగా మా ఊర్లో పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ వేయించుకోవడానికి వెళ్తే హెల్మెట్ లేకుండా పెట్రోల్ వేయమని చెప్పారు. సరే అని ఇంటికొచ్చి మూలన పడిన హెల్మెట్‌ని వెతుక్కొని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ వేయించుకోవడానికి వెళ్ళేసరికి అక్కడ ఫుట్‌పాత్ పైన పెట్రోల్ బంక్ ముందు మొత్తం హెల్మెట్స్ పెట్టి అమ్ముతున్నారు. మోస్ట్లీ చిన్న పిల్లల్ని పట్టుకొని హౌస్ వైఫ్స్. సో అది ఒక బిజినెస్ లాగా కన్వర్ట్ చేసుకున్నారు. అదే ఫుట్‌పాత్ పైన ఒక ఆంటీ ఒక 10 టిఫిన్ డబ్బాలు తెచ్చుకుంది. ఒక 1 అవర్‌లో లంచ్ టైంలో వాటన్నిటిని అమ్మేసుకొని వెళ్ళిపోయింది. రీసెంట్‌గా వైజాగ్‌లోకి ఇంజనీరింగ్ చేసిన అమ్మాయి ఫ్రూట్ బౌల్ అమ్ముతూ రోజుకు 1500 నుంచి 2000 వరకు ఎర్న్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్క చిన్న ఐడియాని కూడా బిజినెస్ లాగా కన్వర్ట్ చేసి లైఫ్‌లో ఎలాగైనా బ్రతికేయచ్చు అనే స్థితికి వచ్చిన రోజులు ఇవి. మీ దగ్గర కూడా ఏదైనా బిజినెస్ ఐడియా అంటే కామెంట్లో మెన్షన్ చేయండి.